లెగసీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేశాం. స్వచ్ఛాంధ్ర మొదలుపెట్టాం. సర్క్యులర్ ఎకానమీకి నాంది పలికాం. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. రీసర్వే సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఒక వ్యక్తి దుర్మార్గం వల్ల 3 సంవత్సరాలు పడతా ఉంది మళ్ళీ రికార్డులన్నీ సరిచేయాలంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అదే సమయంలో ఏదైతే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పెట్టి మళ్ళీ ఈడ ఆస్తుల్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి. ఇంకో పక్క మనం ఉత్పత్తి చేసే అక్వాకి రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని ఎక్కడికక్కడ ఏం చేస్తే నిలదొక్కోగలుగుతామో అలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు మహానాడు కూడా మీరు చూస్తే చాలా నాకు ఆనందం. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్లస్టర్లో మా నాయకులు చేయలేరంటే కాదు, నాయకత్వాన్ని పటిష్టం చేసే ఏకైక అవకాశం ఇదొక క్రైసిస్, ఇదొక ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళాం. మనం ఈ విధంగా ముందుకు పోతామంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చేయలేరు, డీవియేషన్ చేయలేరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వేడితో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి, వాళ్ళ నైజం గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ మనకుంది. క్రమశిక్షణ, కమిట్మెంట్,
కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు మన పార్టీ సొంతం. అదే మన బలం, అదే మన బలగం. అందుకే అందరికీ చెప్తున్నా, కేడర్ని గౌరవంగా చూసుకోవాలి, సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, కేడర్ కేడర్ కేడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు, బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసింది అనుచరులు కాదు, నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే పార్టీకి ఒక విజన్ తయారు చేసుకుంటున్నాం. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఈ పార్టీకి 2 బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదే సమయంలో పార్టీకి 2047కి ఒక విజన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం